అధ్యక్ష, ఇంతకు ముందే మరి సభ ముందు ఉంచినట్టుగా ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో మనం ఏదైతే నవంబర్ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నామో డైట్ ఛార్జీలు పెంచాలని, దానిలో డైట్ ఛార్జీలు 40% అయితే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 16 సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన 212 అంటే 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ హాస్టల్లో చదివేదంతా కూడా, నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది. సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష. ఈరోజు పేదలు, ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు. మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి, అదేవిధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష, చదువుకోవడం కుదరదు. కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా 40% డైట్, అదేవిధంగా 16% 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది. ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది. కాబట్టి విద్యార్థులందరూ, ఈ యొక్క విద్యార్థులే మన దేశ మానవ వనరుల అధ్యక్ష, వారిని మరి సమున్నతంగా వారి జీవితాలు, వారి యొక్క నాలెడ్జ్ని పెంచడం కోసం ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మరి మనం అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగితే కూడా వెంటనే ఆ ఘటనలకు సంబంధించి కల్తీ ఆహారం కావచ్చు, ఇతరత్ర జరిగినప్పుడు వాటి మీద కూడా యాక్షన్స్ కోసం మరి చర్యలు కూడా సంబంధిత అధికారుల మీద తీసుకోవడం జరిగింది. ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను నైట్ హాల్ట్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంతిమంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఆహారం, మంచి విద్య ఇవన్నీ అందించాలన్నటువంటి లక్ష్యంతో, అదేవిధంగా పెంచిన ఛార్జెస్ టోటల్గా చూస్తే 499 కోట్ల రూపాయల 51,66,000 రూపాయలు ఈ ప్రభుత్వంలో మరి పెంచడం జరిగింది అధ్యక్ష ఈ 4 మాసాల కోసం. ఇందులో ఇప్పుడు చదివే వాళ్ళు దాదాపుగా అంటే 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. తరగతి వారీగా కూడా అడగడం జరిగింది. మరి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2,77,887 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. నవంబర్ నుండి ఫిబ్రవరి 25 వరకు ఉన్న లెక్కల్లో మరి 1,47,883 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి 2,59,328 మంది అధ్యక్ష. ఇంటర్ నుంచి పీజీ వరకు 2,28,500 మంది విద్యార్థుల అధ్యక్ష. ఓవరాల్గా టోటల్గా స్టూడెంట్స్ హాస్టల్స్లలో 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. వీరందరి సంక్షేమము మన బాధ్యత అధ్యక్ష. ఇంకొకటి చూస్తే ఈ డైట్ ఛార్జీలతోటి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గతంలో మనకు క్లాస్ 1 నుంచి 8th వరకు స్కాలర్షిప్స్ ఉండేది అధ్యక్ష. కానీ 2022లోనే సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష. ఏక్ భారత్, అదేవిధంగా శ్రేష్ఠ భారత్ అని మరి త్రిభాష అవి ఇవని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థులకు ఇచ్చే అటువంటి డైట్ ఛార్జీలు కానీ స్కాలర్షిప్స్ కానీ ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వం మీద, మన స్టేట్ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున భారం పడ్డప్పటికీ మరి విద్యార్థులే మన భవిష్యత్ అనే ఉద్దేశంతో ఎన్ని కోట్లైనా పర్వాలేదని ఈ డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు, ఆ స్కూల్లో హాస్టల్స్ ఆధునీకరించడం ఇలాంటి అన్నీ చేస్తూ రాబోయే కాలంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ల కంటే ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ హాస్టల్స్లో, ప్రభుత్వ బడులలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. మరి సెంట్రల్ గవర్నమెంట్
సిచ్యువేషన్ చూస్తే బొట్టు పసే కానీ బోనం పసలేదన్నట్టుగా విద్యా పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు కూడా ఉంది అధ్యక్ష. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి విద్య ఏదైతే స్కాలర్షిప్స్ రద్దు చేసిరో పిహెచ్డి స్కాలర్స్ కానీ లేదా మరి 8th నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు వాళ్ళందరి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని త్రిభాష కాదు ఇక్కడ ఈ చదువుకునే విద్యార్థులకు కూడా మంచి డైట్ ఛార్జెస్ ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయడం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా కూడా ఆ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేద్దాం. మరి మన పేద విద్యార్థులకు చిన్న సన్నకారు కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ప్రభుత్వ విద్య పట్ల పూర్తిగా నమ్మకాన్ని కల్పించి మన బడులలో స్ట్రెంత్ కూడా పెరిగే విధంగా చర్య తీసుకోవడానికి అన్ని పక్షాలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ప్రభాకర్ రెడ్డి గారు. సార్, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. మరి వ్యక్తిగత కారణాల రీత్యానే ఆత్మహత్యకు పాల్పడినాడని ఇమీడియట్లీ మరి హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం జరిగింది సార్. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అబ్బాయి కూడా కోలుకుంటున్నాడని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ విద్యార్థుల విషయంలో రాజకీయాల కంటే వాళ్ళ భద్రత, వాళ్ళ ఎడ్యుకేషన్, వాటిని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి అప్పీల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మేమున్నప్పుడు బాగుంది, మీరున్నప్పుడు బాగాలేదంటే ఒక విద్యాలయం మీరు కట్టిపోయారు, మేము రాగానే కూల్చలే కదా. మీరు ఒకవేళ టాయిలెట్స్ కట్టి ఉంటే మేము వచ్చినాక కూల్చలే కదా. మీరు నీళ్ళు ఇచ్చుంటే మేము వచ్చినాక అయితే దాన్ని డైవర్ట్ చేయలే కదా. దాన్ని బలోపేతం మంచిగా జరిగినటువంటి ఏమైనా గతంలో లేనటువంటి కూడా ఇప్పుడు ఇవ్వాలని మేము ఆలోచనతో డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలలో కానీ, మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో బలోపేతం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ 2014 నుంచి 23 వరకు నా దగ్గర ఉన్న డాటా ప్రకారం 114 మంది చనిపోవడం జరిగింది సార్ వివిధ కారణాల రీత్యా. కాబట్టి ఇవాళ ఎక్కడన్నా అంటే హాస్టల్ వాళ్ళ యొక్క తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని వాళ్ళ పేదరికం వాళ్ళ పరిస్థితిని బట్టి లోకల్గా కొంత ఫండ్ మొబిలైజ్ చేసి కూడా గవర్నమెంట్ నుంచి కొంత ఆదుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో 15 రోజులలో గత ప్రభుత్వంలో 5 చనిపోయారని 4 చనిపోయారని అంటే 4 ఫోటోలు ఇచ్చారు, ఇక్కడ 5 పేర్లు ఇచ్చారు సార్. ఇట్లాంటివి కూడా గతంలో జరిగినాయి. ఏదేమైనా ఇది జరగకుండా ఉండాలనేదే మా యొక్క విజ్ఞప్తి సార్. అందుకనే బలోపేతం చేయాలని చిత్తశుద్ధిగా స్కూళ్ళను బలోపేతం చేయాలి, విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలి. అంటే రూపాయి లేకున్నా కూడా కష్టపడి ప్రైవేట్ వైపు మొగ్గుతున్నారు. కాబట్టి ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లలో కూడా సార్ ఫ్రీ స్కూల్స్ పెట్టి వాళ్ళకు యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ కూడా స్టార్ట్ చేసినాం సార్. ఇంగ్లీష్ విద్య మీద మక్కువతోటి లేదా ఇంకొక ఇదవుతుందని 57 రకాల పిల్లలు ఆడుకునే వస్తువులను కూడా ఇచ్చి చిన్నతనం నుంచే మరి తొలివడి అమ్మ అయితే మలివడి అంగన్వాడీ కావాలనేటువంటి లక్ష్యంతో కూడా నర్సరీ కూడా అంగన్వాడీలలో పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా యూనిఫామ్స్ కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆదినారాయణ గారు మరి అదేవిధంగా ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా మరి ఆశ్రమ స్కూళ్ళని ఇప్పటికే ఏదైతే ఉన్నాయో వాటిని గతంలో మామూలుగా అప్గ్రేడ్ చేసిన కాలేజెస్గా, కానీ మొన్న సీఎం గారు ఆదేశిస్తూ జగ్గన్నపేట నా ఊరు సార్, అక్కడ కూడా గతం నుంచి అక్కడ స్టాఫ్ కానీ అక్కడ కాలేజీలో ఉండే అంటే దానికి పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకపోవడంతో మొన్న ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మా ములుగులోనే తాడువాయి ఇంకా కొన్ని చోట్ల ఆశ్రమ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆశ్రమ స్కూల్స్ అన్నీ కూడా రాబోయే కాలంలో కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మరి ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పిల్లలు కొంత చలికాలం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి పిల్లలకైతే అది మరి వేడి నీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కూడా పరిశీలించి తప్పకుండా మరి సోలార్ విద్యుత్ ద్వారా వారికి హాట్ వాటర్ అందించే విధంగా
మరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకవేళ కలెక్టర్లు కానీ ఎవరైనా ఇందాక దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కావాలని తొక్కి పట్టినట్టుగా ఉంటే ఖచ్చితంగా నివేదిక తెప్పిస్తాం. ఎందుకు దానికి అవసరం ఏముంది? అవసరం లేదు. జరిగిన విషయం జరిగినట్టుగా చెప్పుకొని ఆ లోపాలు జరగకుండా ఒకవేళ మా నుంచి లోపాలు జరిగితే మేము సరి చేసుకోవాలి, అంతేగాని దాచిపెట్టాల్సిన అవసరం లేదు నాకైతే. ఎందుకంటే మీరే అందరు ఉన్నారు, ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, మాజీ మంత్రులు మీరే ఉన్నారు ఆ జిల్లాలో. మరి ఏం జరిగిందనేది మేము నివేదిక తెప్పించుకొని ఖచ్చితంగా ఇక కాంగ్రెస్ పార్టీ అలవిగాని ప్రామిసులు చేస్తారు అధ్యక్ష. వీళ్ళు చేస్తే నెత్తాక అత్త బరువా బాధ్యతన అదే అడుగుతున్నా నేను. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఇట్లనే అలవిగాని చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వచ్చింది అధ్యక్ష పేపర్లలో. ఆల్ ప్రామినెంట్ ఇంగ్లీష్ జైలీస్ ప్రచురించి పైసలు లేవు ఏం చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయండి. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేసి వాగ్దానాలు లేడుకునే ప్రయత్నం చేయాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. చెయ్యగలిగిందే చెప్పాలి, చెప్పింది ధైర్యంగా చెయ్యాలి, అది ఉండాలి పద్ధతి. ఎందుకు 4 ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి అలవుగాని. ఛత్తీస్గఢ్లో మీరు ఇచ్చే పెన్షన్ ఎంతనండి? రాజస్థాన్లో ఇచ్చేది ఎంతనండి? ఏ ఒక్క రాష్ట్రంలో 1000కి మించి ఇస్తలేరు. తెలంగాణలో వచ్చి 4000 ఇస్తారు. ఎవరినో ప్రజలు నడితే చెప్పారు చేస్తామంటారు, వస్తారు, ఆయన యాలకు లేవాడితే ఎట్లా ఏం చేస్తాం అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఇంతకుముందు అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. నేను చెప్పిన మేము అంత గొప్పలం కాదు, కాంగ్రెస్ అంత గొప్పలం కాదు, 1,00,000 వరకు చేస్తామని. మా దగ్గర ఇంకున్నాయి, గంపడని ఉన్నాయి మా దగ్గర. అదే మా దగ్గర మేమేమి నిహత్తాలి, మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, మా అమ్ముల పొదులు ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమం చేసేదే మేము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము, సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము. 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మేము బాధపడతా 2000 ఇస్తాం. మొదలు 1000 ఇచ్చినాం అధ్యక్ష. ఎట్లుంటుందో ఆర్థిక పరిస్థితి అర్థం కాలే. మొదలు 1000 ఇచ్చినాం, ఆర్థికాన్ని పెంచుకుంటూ 2000 చేసినాం. కళ్యాణ లక్ష్మి మొదలు 51,000 ఇచ్చుకున్నాం. ఎట్లా బలం పెరిగిందో దాన్ని చేసుకున్నాం. గొర్రెల యూనిట్ కూడా ముందు యూనిట్ కాస్త తక్కువ పెట్టుకున్నాం. మొన్న మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు ధర పెరిగిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచినాం. ₹1,00,000 యూనిట్ను 1,75,000 పెంచినాం. రైతు బంధు 4,000తో మొదలుపెట్టినాం అధ్యక్ష, 5,000కు వచ్చినాం. రేపు రాబోయే రోజులలో ఇంత దూరం పెంచగలుగుతామో తప్పకుండా మేము కూడా ఆలోచిస్తాం.